2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ బీజేపీని ఎలా విమర్శించారో అందరికీ తెలుసు. ఎన్నికలు అయిపోయాక కూడా చాలా రోజులు బీజేపీని విమర్శిస్తూనే ఉన్నారు. అలాగే వైసీపీని కూడా విమర్శిస్తూ వచ్చారు. మోడీ గారు మన రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? తిరుపతికి వచ్చి పాసిపోయిన లడ్డు ఇచ్చాడు. అమరావతికి వచ్చి మట్టి నీళ్లు ఇచ్చాడు. విశాఖ ఉక్కును అమ్మ చూపుతున్నాడు అంటూ మోడీ గారిని విమర్శించాడు పవన్ కళ్యాణ్. అలాగే వైసీపీని మీకు 21 మంది ఎంపీలు ఉన్నారు, మీరు ప్రత్యేక హోదా గురించి అడగడం లేదు, విశాఖ ఉక్కు గురించి కూడా అడగడం లేదు అంటూ ఊగిపోతూ మాట్లాడాడు, జుట్టు ఎగరేసుకుంటూ మాట్లాడాడు. అలాగే నాకు ఒక్క ఎంపీని ఇచ్చినట్లయితే నేను ఈరోజు విశాఖ ఉక్కుని అమ్మకుండా ఆపేవాన్ని అంటూ ప్రగల్భాలు పలికాడు. ఈరోజు ఆయన దగ్గర 2 ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా కూడా ఉన్నాడు. కూటమి కూలిపోకుండా నా భుజస్కంధాలపై మోస్తున్నాను కూటమిని, బీజేపీ అధికారంలోకి రావడానికి నేనే కారణం అంటూ పిఠాపురం ప్రజలకి అబద్ధాలు చెబుతున్నాడు. ఎన్డీఏ ప్రభుత్వంలో చక్రం తిప్పేది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటున్నాడు. అట్లాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రత్యేక హోదా అడగొచ్చు కదా, అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మకుండా ఆపవచ్చు కదా. అడగలేడు. ఎందుకంటే ఈ పొత్తుకు ఎటువంటి షరతులు లేవు. కేవలం అధికారం కోసం ఒకరికి ఒకరు సహకరించుకున్నారు అంతే. ప్రత్యేక హోదా అడగలేరు, విశాఖ ఉక్కును అమ్మకుండా ఆపలేరు. ఈ పొత్తు అనేది అధికారం దక్కించుకోవడం కోసం, ఈసీని మేనేజ్ చేయడం కోసం, పోలింగ్ సిబ్బందిని, పోలీసు వ్యవస్థను మేనేజ్ చేయడం కోసం ఏర్పడిన పొత్తు. ఒకరికి ఒకరు సహకరించుకున్నారు. ఈ పొత్తు అనేది ఎటువంటి హామీలు కానీ షరతులు కానీ లేని పొత్తు. అట్లాంటిది ప్రత్యేక హోదా ఇవ్వండి, విశాఖ ఉక్కును అమ్మకుండా ఆపండి అంటూ ఎలా అడగగలరు? అటువంటి హామీలేమీ బీజేపీ వీళ్ళకి ఇవ్వలేదు కాబట్టి అడగరు. సహకార పద్ధతిలో కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. ప్రజలను ఏదో ఉద్ధరిద్దామని కానీ, ప్రజలకి ఏదో మంచి చేద్దామని కానీ ఏర్పడిన పొత్తు కాదు ఇది. ఓన్లీ అధికారం కోసం మాత్రమే ఏర్పడిన పొత్తు. కాబట్టి ఎటువంటి హామీలు ఉండవు, షరతులు ఉండవు, ఎటువంటి ఒత్తిళ్ళు ఉండవు. ప్రత్యేక హోదా అడగరు, ఉక్కు ఫ్యాక్టరీ అడగరు, రైల్వే జోను అడగరు, ఏమీ అడగరు. కేవలం అధికారం కోసం, అధికారంలో భాగస్వామిగా ఉండడం కోసం ఏర్పడిన పొత్తు మాత్రమే.